దివ్యాత్మ స్వరూపులారా, సాయి బంధువులారా, ఎవరు 13 సంవత్సరాలు బాబావారిని సేవించినదో, ఎవరి జీవితంలో బాబావారు అద్భుతమైనటువంటి మహిమలు చేశాడు, ఎవరి జీవితాన్ని శ్రవణము చేస్తే బాబా యొక్క ప్రేమ వాత్సల్యములు ఏమిటో అవగతమవుతాయో, అటువంటి పరమ భక్తురాల గురించి ఈరోజు మీరు వినబోతూ ఉన్నారు. ఆ పరమ భక్తురాలు శ్రీమతి కాశీబాయి కనీత్కర్. ఎవరైతే ఈ భక్తురాలు యొక్క జీవితాన్ని శ్రవణం చేస్తారో, ఒక సిద్ధ గురువును గుర్తించడము ఎంతటి కష్టమో, గుర్తించిన ఒక సిద్ధ గురువును ప్రేమించడము ఎంత కష్టమో, ప్రేమించిన గురువు యొక్క పాదాలను దృఢంగా జీవితాంతం పట్టుకొని గురువు యొక్క అనుగ్రహాన్ని సొంతం చేసుకోవడం ఎంతటి దుర్లభమో అనేటువంటి విషయాలు చక్కగా అవగతమవుతాయి. మరి ఎవరి శ్రీమతి కాశీబాయి, అసలు ఏమిటి ఈమె బ్యాక్గ్రౌండ్ అని మనం చూసినప్పుడు, కాశీబాయి యొక్క భర్త గోవిందరావు వాసుదేవ్ కనీత్కర్. భర్త సమాజంలో ఎన్నో పేరు ప్రతిష్టలు, ఎంతెంతో గౌరవం ఉన్నటువంటి వాడు ఈ యొక్క శ్రీమతి కాశీబాయి భర్త. కాశీబాయి భర్తకు కూడా సాధు మహాత్ములన్న గౌరవమే, భక్తి ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ దృఢమైనటువంటి భక్తి కానీ అనురాగం కానీ ఎవరి పట్ల ఉండేవి కావు. అంత తొందరగా ఎవరిని కూడా నమ్మేటువంటి వాడు కాదు ఈ యొక్క వాసుదేవ్ కనీత్కర్. వీరు సబ్జెక్ట్స్గా ఉన్నప్పుడు అహ్మద్ నగరు, బాంబే, పూనా, నాసిక్, కోపర్గావ్ ఇలా రకరకాలుగా ఉద్యోగ నిమిత్తమై రావడము, కొన్ని రోజులు తాత్కాలికంగా అక్కడ పనిచేయడము, గవర్నమెంట్ ఆదేశం ప్రకారము తన బాధ్యతలను నిర్వర్తించడం జరిగేది ఈ యొక్క వాసుదేవ్ కనీత్కర్కు. ఇక జన్మజన్మల సంబంధం ఉన్నటువంటి భక్తురాలు ఈ యొక్క శ్రీమతి కాశీబాయి. ఈమె జీవితాన్ని వింటే మాత్రము ఒక అగాధమైనటువంటి నిగూఢమైనటువంటి సాధనా మార్గం మనకు దొరుకుతుంది. ఆ మార్గంలో నువ్వు కూడా ప్రయాణం చేస్తే నీవు కూడా బాబా యొక్క అపారమైనటువంటి అనుగ్రహాన్ని పొందుతావు, సద్గతిని సొంతం చేసుకుంటావు. మరి కాశీబాయి ఎలా వచ్చింది షిరిడికి అని మనం చూసినప్పుడు, ఉద్యోగ నిమిత్తమై ఈ యొక్క కాశీబాయి పతి యావల అనేటువంటి గ్రామానికి రావడం జరిగింది. ఈ యావల అనేది షిరిడికి జస్ట్ కొన్ని ఫ్యూ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అక్కడ బాబా గురించి ఎన్నో మహిమలు వినడం జరిగింది కాశీబాయి మరియు భర్త. అయినా కూడా బాబా మీద విశ్వాసం కలగలేదు, శ్రద్ధ కలగలేదు. ఎందుకంటే ఇంకా బాబాను దర్శించేటువంటి పుణ్య గడియలు కానీ పుణ్యం కానీ ఇంకా ఆసన్నం కాలేదు. ఇక కొద్ది రోజుల్లోనే ఆ దంపతులు షిరిడికి రావడం, బాబా అపారమైనటువంటి అనుగ్రహాన్ని సొంతం చేసుకోవడం జరుగుతుంది. కొన్ని రోజులకే అనుకోకుండా శ్రీమతి కాశీబాయి ఇంట్లో ఒక టేబుల్ మీద బాబా వారి యొక్క ఫోటోను చూడడం జరిగింది శ్రీమతి కాశీబాయి. అప్పుడు కూడా తాను చెలించలేదు, బాబాను చూడాలి అనేటువంటి తపన కలగలేదు. ఇక కొన్ని రోజులకు బాబానే పిలిపించుకోవడం జరిగింది కాశీబాయిని. ఒకరోజు భర్తకు రహతాలో డ్యూటీ పడింది. 4 days రహతాలో ఉండాలి భర్త. ఈ దంపతులు కూడా అక్కడే ఉండాలి. ఈ కారణం వలన రహతాకు బయలుదేరారు దంపతులు ఫ్యామిలీతో కలిసి. అప్పుడు శ్రీమతి కాశీబాయి ఒక మాట అన్నది, ఏమండి మీరు ఎలాగో రహతా వెళ్తున్నారు, రహతా పక్కనే షిరిడి ఉంది కాబట్టి నేను షిరిడిలో ఉంటాను. బాబా గురించి చాలాసార్లు నేను విన్నాను. షిరిడి సాయిబాబా అంటే అక్కలకోట స్వామి లాంటి మహా యోగి అంట. అది నిజమో కాదో నేను కళ్ళారా చూస్తాను. నేను షిరిడిలో ఉంటాను, మీరు పని చూసుకొని సాయంత్రానికల్లా షిరిడికి రండి అని చెప్పడం జరిగింది కాశీబాయి. అది 1905వ సంవత్సరం.
అంటే ఇంకా బాబావారు మహాసమాధి చెందడానికి ఇంకా 13 years ఉన్నాయి. ఈమె యొక్క అనుభవాల వలన మనకేం జరుగుతుందంటే 1905లో అసలు షిరిడి ఏ విధంగా ఉండేది, ద్వారకామాయి ఏ విధంగా ఉండేది, చావడి ఏ విధంగా ఉండేది, బాబావారు ఎంతెంత దక్షిణ స్వీకరించేవారు, ఏ విధంగా ప్రవర్తించేవారు, చాలా నిగూఢమైన విషయాలు మనకు చక్కగా దొరుకుతాయి. ఈమె యొక్క జీవితాన్ని గురించి హేమత్ పంతు కనీసం ప్రస్తావన కూడా చేయలేదు. బివి నరసింహస్వామి కూడా ఎలాంటి ప్రస్తావన చేయలేదు. కానీ బాబా యొక్క అనుగ్రహం వలన మరాఠీ వాంగ్మయము, సాయిలీలా మాసపత్రికలు ఇవన్నీ కూడా పరిశోధించినప్పుడు శ్రీమతి కాశీబాయి ఖనీత్కర్ అనేటువంటి భక్తురాలు మనకు దర్శనమిస్తుంది. ఈమె జీవితాన్ని విన్నప్పుడు నాకు చాలా ఆనందం కలిగింది. ఎందుకంటే ఎన్నో విషయాలు మనకు స్పష్టంగా అవగతమవుతాయి ఈమె యొక్క జీవితం వలన. సరే, 1905 వచ్చింది. తొలిసారిగా కాశీబాయి తన యొక్క పిల్లలు షిరిడిలో అడుగుపెట్టారు. వెళ్ళి బాబాను దర్శించారు. బాబాకు తొలిసారిగా తాను ఎంత దక్షిణ సమర్పించిందయ్యా అంటే అర్ధాన సమర్పించింది. అర్ధాన అంటే 6 పైసలు, అంటే అది పైసాల కాలం. ఎందుకు బాబా వారికి అర్ధాన సమర్పించింది అన్నప్పుడు శ్రీమతి కాశీబాయి చెప్తుంది, బాబా అర్ధాన కంటే ఎక్కువగా దక్షిణ స్వీకరించేవాడు కాదంట. అది కూడా దేనికోసం అని అంటే అగ్నిలో వేయడానికి కర్రల కోసం, చిలుము కోసం, పొగాకు కోసం, నూనె కోసం. అది కూడా 6 పైసలు తీసుకునేవాడట. అందువల్ల అందరూ కూడా 6 పైసలు దక్షిణ సమర్పించారు. బాబా బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. కాసేపటికి బాబా వారు లెండి తోటకు వెళ్ళారు. లెండి తోట నుంచి మళ్ళీ ద్వారకామాయికి తిరిగి వస్తూ ఉన్నారు. అప్పుడు చావడి దగ్గర ఒక క్యాంటీన్ ఉండేదట. ఇవన్నీ విషయాలు మనకు తెలియవు. ఈ చావడి దగ్గర టీ అమ్మేవారట. శ్రీమతి కాశీబాయి, ఆమె యొక్క కుమార్తె భానుతాయి, వీళ్ళంతా కూడా అక్కడ ఉన్నారు. బాబావారు అలా లెండి తోట నుంచి ద్వారకామాయికి వస్తూ ఉన్నారట. వీళ్ళంతా కూడా టీ తాగుతూ ఉన్నారు. వెంటనే కాశీబాయి కుమార్తె పరుగున వెళ్ళి, బాబా మీరు కూడా టీ తాగండి అని చెప్పి ఒక గ్లాస్ టీ ఇచ్చిందంట శ్రీమతి కాశీబాయి కూతురు. అప్పుడు బాబావారు ఆ టీని చూసి, ఏమిటది అన్నారంట బాబావారు. ఏ చా బాబా అన్నది ఆమె. అప్పుడు బాబావారు అలా చూసి వద్దు అని తల ఊపారట. సరే, అక్కడి నుంచి బాబావారు ద్వారకామై వెళ్ళి కూర్చున్నారు. కాశీబాయి చావడిలోనే ఉంది. ఆమెకు కోరిక ఉంది. అదేమిటి అంటే కాశీబాయి అక్కలకోట స్వామి పరమభక్తురాలు. సరే, అక్కలకోట స్వామిలాగా తాను ఎన్నెన్నో మహిమలు చూడాలి అనుకున్నది కాశీబాయి. ఈమె చావడిలో ఉన్నది. ఈమె ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా మళ్ళీ బాబాను దర్శించడానికి మసీదుకి వెళ్ళారట. అలా మసీదుకి వెళ్ళినప్పుడు ఆ టైంలో బాబావారు ఇంకా టిఫిన్ చేయాలని చెప్పేసి సిద్ధంగా ఉన్నారట. ఈ లోపల వీళ్ళంతా కూడా అక్కడ నిలబడుకొని ఉన్నారు. వాళ్ళు అనుమతిస్తే లోపలికి వెళ్ళాలని చెప్పేసి. అంటే ద్వారకామాయి మెట్ల మీద వీళ్ళంతా వెయిట్ చేస్తున్నారు బాబా కోసం. సరే, బాబావారు టిఫిన్ చేశారు. ఇక రమ్మని లోపలికి పిలవడం జరిగింది. వీళ్ళంతా కూడా ఒకసారిగా అలా కళ్ళు తెరిచి పైకి చూసే లోపల బాబా యొక్క ఆసనములోన బాబా లేరంట. స్వయంగా అక్కలకోట స్వామి కూర్చొని ఉన్నాడట. వీళ్ళంతా కూడా ఆశ్చర్యంతో చూస్తూ ఉన్నారు. ఇది కేవలం మన భ్రమణ అనడానికి వీలు లేదు అక్కడ. ఎందుకంటే అక్కడ అక్కలకోట స్వామి కనపడింది ఒక్కరికి కాదు, అందరు కనిపించాడు. బంధువులందరూ కనిపించాడు. ఒకే విధంగా కనిపించాడు. మానవ దేహం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా కనిపించడం జరిగిందంట బాబావారు. బంధువులంతా ఆశ్చర్యపోయినారు, ఎంతో ఆనందించారు. ఇక బాబా అంటే సాక్షాత్తు అక్కలకోట స్వామివారే
అని భావించారు వీళ్ళంతా కూడా. ఈ విషయం తీసుకెళ్ళి కాశీబాయికి చెప్పారు. కాశీబాయ్, నువ్వు అనవసరంగా బాబా దర్శనానికి రాలేదు, నువ్వు చావడిలో ఉండిపోయినావు, నీవు ఒక అద్భుతమైనటువంటి చమత్కారాన్ని కోల్పోయినావు. మేము కన్లారా అక్కలకోట స్వామిని దర్శించాము, మా జీవితాలు ధన్యమైనాయి కాశీబాయ్ అని అందరూ ఆనందపడ్డారు. కాశీబాయి మాత్రం చింతకు లోనైంది. బాబా, నేను ఏం పాపం చేశాను, ఎందుకు నాకు ఈ విధంగా నువ్వు చేశావు అని చెప్పేసి తాను చింతకు గురైంది కాశీబాయి. మరి ఇక్కడ ఏం జరిగింది, ఏమిటి ఇక్కడ తత్వ విశ్లేషణ అని అంటే, సిద్ధ గురువు అని అంటే సకల దేవతా స్వరూపుడు, సకల సాధు స్వరూపుడు. అంటే సిద్ధగురువు ఎలాంటి వాడు అని అంటే సముద్రము లాంటి వాడు. సముద్రములో ఏముంటాయి, సమస్త నదులు ఉంటాయి. కాబట్టి ఎన్ని నదులు ఉన్నాయో ఆ సమస్త నదులన్నీ సముద్రములోనే నిబిడీకృతమై ఉంటాయి. అదేవిధంగా ఒక సిద్ధ మహాగురువులో కూడా ఎవరుంటారయ్యా అని అంటే 33 కోట్ల దేవతలు, సకల సాధు సంతులు ఉంటారు. అంటే బాబాకు ఒక్క నమస్కారం చేస్తే నువ్వు ఎవరికి నమస్కారం చేస్తున్నావు? 33 కోట్ల దేవతలకు నమస్కారం చేస్తున్నావు. అంతేకాదు సకల సాధువులకు నీవు నమస్కారం చేస్తూ ఉన్నావు. మరి ఇక్కడ ఏం గ్రహించాలి మనము అని అంటే, దీన్నే విరాట్ స్వరూపము అని అంటారు. ఒక అద్దం ఉన్నది, అద్దములో ఎవరున్నారు? ఎవరు లేరు. ఎవరు అద్దం ముందు నిలబడతారో వాళ్ళ రూపం అద్దములో గోచరిస్తుంది. ఎవరి మనసులో ఏ దైవం ఉంటాడో, ఏ దేవుడు ఉంటాడో, ఏ గురువు ఉంటాడో, ఏ సాధు ఉంటాడో ఆ రూపమును దర్శింపజేస్తాడు సిద్ధగురువు. అంటే తాను ఒక అద్దం లాంటి వాడు, తనకంటూ ఏ ప్రత్యేకమైనటువంటి రూపం కానీ నామం కానీ ఉండదు. నువ్వు రాముడు అంటే రాముడు, కృష్ణుడు అంటే కృష్ణుడు. ఈ రకంగా అద్భుతమైనటువంటి దర్శనం ప్రసాదించడం జరిగింది కాశీబాయి యొక్క బంధువులకు. సాయంత్రం రాగానే భర్త విన్నాడు. ఎందుకంటే భర్త ఎవరు అని అంటే ఒక జడ్జి. తొందరగా ఏది నమ్మేటువంటి వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు కాదు. ఎందుకంటే వాళ్ళ బుద్ధి, వాళ్ళ మేధస్సు, వాళ్ళ క్యారెక్టర్ ఆ విధంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ జీవితం ఆ విధంగా ఉంటుంది. ఏదైనా విశ్వసించాలి అని అంటే ఏం కావాలా? సాక్ష్యం కావాలా. ఈ జడ్జికి కూడా బాబా పట్ల ఎలాంటి అభిప్రాయం లేదు. ఫస్ట్ టైం షిరిడిలో కాలు పెట్టాడు. అసలు బాబా అంటే ఏమిటి, ఆయన సాధువా, ఫకీరా, పిచ్చివాడా, మహాయోగియా, కారణజన్ముడా, ఇవన్నీ ఏం తెలియవు. బాబా గురించి విన్నాడు, గొప్ప యోగి అని విన్నాడు. అది ఎంతవరకు సత్యమో అతనికి తెలియదు. షిరిడికి రాగానే బంధువులంతా చెప్పడం జరిగింది, మేము కన్లారా బాబా వారిలో అక్కలకోట స్వామిని దర్శించడం జరిగింది, వారు మహాయోగి, సాక్షాత్తు భగవంతుడు అని అందరూ కూడా ఆనందంతో చెప్పారు. ఇక్కడ కొంత నమ్మడం జరిగింది ఈ యొక్క కాశీబాయి పతి. సరే, కాశీబాయి పతి కూడా వెళ్ళాడు, బాబాను దర్శించాడు, బాబాకు కూడా దక్షిణ సమర్పించాడు. ఆ రోజు రాత్రి వీళ్ళకు ఒక వింత అనుభవం కలిగింది. సరే, రాత్రి భోజనం చేసుకున్నారు. బాబావారు రాత్రిపూట చావడలో నిద్రించేవారు. అందుకని చావడిలో బాబావారు ఉన్నారు కాబట్టి వీళ్ళు కూడా ఫ్యామిలీతో అందరూ కలిసి చావడికి వెళ్ళారు. కొద్దిమంది భక్తులు ఉన్నారు. మహల్సాపతి బాబా పక్కనే కూర్చొని చిలుము తయారు చేయాలని చెప్పేసి అది తయారు చేస్తూ ఉన్నాడు. అంటే పొగాకు నింపడము, ఆ గులకరాయి అందులో పెట్టడము, ఇవన్నీ ఉంటాయి చిలుము తాగడము అంటే. సరే, వీళ్ళంతా కూర్చొని ఉన్నారు. బాబా కూడా ప్రశాంతంగా ఉన్నాడు, ఆనందంగా ఉన్నాడు, ఉత్సాహంగా ఉన్నాడు. వీళ్ళంతా అలా చూస్తూ ఉన్నారు. ఈ లోపల ఆ చిలుము తయారు చేస్తున్నప్పుడు మహల్సాపతి ఆ గులకరాయి కింద పడింది. ఆ గులకరాయి అలా కింద పడగానే బాబావారు ఒక్కసారిగా రుద్రుడిలాగా ఆగ్రహాన్ని పొందాడట. ఆగ్రహాన్ని పొంది చాలా కఠినంగా
విపరీతంగా బాబా దూషించాడు, తిట్టడం జరిగింది. అప్పుడు ఏం జరిగింది అనే విషయాన్ని శ్రీమతి కాశీబాయి స్వయంగా తాను చెప్పడం జరిగింది. చూడండి, కాశీబాయి ఇలా చెప్పడం జరిగింది. గులకరాయి కింద పడగానే బాబా పట్టరాని కోపముతో అందరినీ తిట్టసాగాడు. అందరు కూర్చొని ఉన్నారు. గులకరాయి కింద పడిందంట. ఎప్పుడైతే అది కింద పడిందో కాశీబాయి చెబుతూ ఉంది, ఉన్నట్లుండి బాబా వారు పట్టరాని కోపముతో అందరినీ తిట్టసాగాడు. ఆ తిట్లు స్త్రీలెవ్వరునూ వినడానికి కూడా తగనివిగా ఉన్నాయి. అంటే బాబా ఆ విధంగా మాట్లాడేవాడట. కాబట్టి బాబా మాట్లాడేటువంటి మాటలను స్త్రీలు ఎవరు కూడా వినదగినదిగా లేవు. పరిస్థితి గమనించి మా ఆడవాళ్లను అక్కడి నుంచి తొలగిపోమ్మని అక్కడి భక్తులు సూచించగా మేము వచ్చేసాం. ఎప్పుడైతే ఇంకా బాబా వారు విపరీతంగా తిడుతూ ఉన్నాడో ఆవేశంతో అక్కడ ఉన్నటువంటి కొంతమంది భక్తులు చెప్పారంట, ఇక మీరు వెళ్ళిపోండి ఇంటికి అని చెప్పేసి చెప్పగానే వీళ్ళంతా కూడా వాళ్ళ వాళ్ళ నివాసానికి వెళ్ళిపోవడం జరిగింది. ఇక్కడ గందరగోళంలో పడ్డాడు కాశీబాయి యొక్క భర్త. షిరిడీ సాయిబాబా అంటే మహాత్ముడు అని నేను విన్నాను, ఎందరెందరో చెప్పారు. ఆయన మహిమలు చేయకపోతే అలా ఆ విధంగా ఎవరు చెప్పరు. చివరికి నా బంధువులు కూడా సాక్ష్యం ఇచ్చారు. మరి నేను కళ్ళారా చూస్తున్నది ఏమిటి? ఈ విధంగా బాబావారు బండబూతులు మాట్లాడడం ఏమిటి? పవిత్రమైనటువంటి వారి యొక్క ముఖార విందము నుంచి అలాంటి మాటలు రావడం ఏమిటి? నేను నమ్మను. బాబావారు మహాయోగి కాదు, ఆయన ఒక పిచ్చివాడు అన్నటువంటి భావనకు వచ్చాడు ఈ యొక్క గోవింద కనీత్కర్. ఇలా అన్నాడంట, బాబా గొప్ప మహాత్ములు కదా, అంత చెడ్డగా తిడతారేమిటి అని ఇతను అన్నాడు. కాబట్టి కాశీబాయి ఉంది, ఆమె బంధువులు ఉన్నారు. ఈయన జడ్జి కాబట్టి చాలామంది పరివారము, బంట్రోతులు, సేవకులు ఎందరో వచ్చారు. కొంతమంది ఫ్రెండ్స్ కూడా రావడం జరిగింది. వాళ్ళ మధ్యలో ఈ విధంగా అంటున్నాడు కాశీబాయి భర్త. మరి బాబావారు సిద్ధ పురుషులు కదా, మరి ఈ విధంగా మాట్లాడడం ఏమిటి? ఒక సాధారణ మానవుడు కూడా ఆ విధంగా బండబూతులు మాట్లాడలేడు. మరి బాబావారు ఎందుకు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు, అందరినీ దక్షిణ అడుగుతూ ఉన్నాడు అని విమర్శించాడు ఈ యొక్క కాశీబాయి భర్త. చూశారా, సిద్ధ గురువులను అర్థం చేసుకోవడము, వాళ్ళని గుర్తించడము అనే ఈ రెండు విషయాలు చాలా కష్టమైనటువంటివి. మరి ఎందుకు బాబా ఈ విధంగా తిడుతూ ఉన్నారు అనేది మానవ బుద్ధికి అందనటువంటిది. మనిషి ఎప్పుడు కూడా ఇక్కడనే బోల్టా పడుతూ ఉంటాడు, ఇక్కడనే విశ్వాసాన్ని కోల్పోతూ ఉంటాడు, ఇక్కడనే భక్తిని జారవిడుచుకుంటూ ఉంటాడు, ఇక్కడనే గురువుకు దూరం అవుతూ ఉంటాడు. మరి ఏమిటి ఉన్నటువంటి రహస్యం అని అంటే, మానవ బుద్ధి ఎప్పుడు కూడా ఒక స్థాయిలో ఉంటుంది. ధర్మము అధర్మము, సత్యము అసత్యము, నీతి అవినీతి, వీటి మధ్య వాడు ప్రతి మానవ బుద్ధి కూడా ఆధారపడి ప్రవర్తిస్తూ ఉంటారు. మరి సిద్ధ గురువు యొక్క బుద్ధి ఏ విధంగా ఉంటుంది అని అంటే, అది మానవ బుద్ధికి అతీతంగా ఉంటుంది. వాళ్ళు మాట్లాడతారు, కానీ ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలియదు. పిచ్చివాడు ఏంటేటో మాట్లాడుతూ ఉంటాడు, పిచ్చివాడు కూడా ఏం తెలియదు. సిద్ధ గురువులు కూడా వాళ్ళు ఎన్నో మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతూ ఉంటారు? దైవావేశముతో ట్రాన్స్లో ఉండి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అంటే ఒక అతీతమైన స్థాయిలో వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. మరి ఎవరిని తిడుతున్నారు బాబా వారు అక్కడ అన్నప్పుడు, ఒక సిద్ధ గురువు సజీవంగా దేహంతో ఉన్నప్పుడు ఎక్కడెక్కడ ఎన్నెన్నో జరుగుతూ ఉంటాయి. ఒకరిని రక్షించాలి అనుకున్నప్పుడు బాబావారు వెంటనే కొన్ని రకాల తిట్టేవారంట. అలా ఎందుకు తిడుతున్నారో, ఎవరిని తిడుతున్నాడో కూడా ఎవరికి అర్థమయ్యేది కాదు. కానీ ఆ తిట్ల వలన కొంతమందికి మేలు జరిగేది,
ఎక్కడో వాళ్ళకు శ్రేయస్సు కలిగేది. చూడండి, ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, వాళ్ళు ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారు. ఫోన్ మోగింది. ఏమిటయ్యా అని అన్నాడు. ఆ పక్కవాడు ఏదో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లోపల ఈ వ్యక్తి బాగా సీరియస్ అయ్యాడు, అతను తిడుతూ ఉన్నాడు. అంటే పక్కన ఉన్నటువంటి వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఓహో, అవతల వ్యక్తి ఏదో తప్పు చేశాడు, వీరు తిడుతూ ఉన్నారు, కోప్పడుతూ ఉన్నాడు అని మనం అర్థం చేసుకుంటాం. ఇక్కడ బాబా తిడుతూ ఉన్నాడు. ఎవరిని తిడుతూ ఉన్నాడు? ఎందుకు తిడుతూ ఉన్నాడు? నో రీజన్స్, కారణాలు లేవు. అంటే ఎక్కడో ఏమో జరుగుతున్నప్పుడు, ఒక ఆపద జరుగుతూ ఉన్నప్పుడు, ఒక నష్టం జరగబోతున్నప్పుడు బాబా ఏం చేస్తారంటే వాళ్ళని తిట్టడం జరుగుతుంది. ఎప్పుడు బాబా తిట్టడం జరుగుతుందో వాళ్ళకు అనర్థము జరగకుండా జరుగుతుంది. కాబట్టి బాబా తిట్టాడు, బండబూతులు మాట్లాడాడు అని స్థూలంగా పట్టుకున్నాడే కానీ ఈ జడ్జి బాబా చేసిన మహిమలు ఏమైనాయి? తన బంధువులకు చూపించినటువంటి మహిమ ఏమైంది? అవన్నీ గాలికి ఎగిరిపోయినాయి. ఒక గురువును పట్టుకోవడము, అర్థం చేసుకోవడము అనేది కూడా చాలా కష్టము అనేది మనకి ఇక్కడ స్పష్టం అవుతూ ఉన్నది. ఎప్పుడైతే ఈ విధంగా కాశీబాయి భర్త అన్నాడో వెంటనే తోటి భక్తులు అన్నారు. అప్పుడు వాళ్ళు ఇలా అన్నారట, మహాత్ములు తిట్టిన, మధురంగా మాట్లాడినా ఒక్కటే, వాటిని పట్టించుకోనక్కర్లేదు. తోటి ఫ్రెండ్స్ చెప్తున్నారంట, గోవిందరావు నీవు అనవసరంగా మనసును పాడు చేసుకోమాక, నీ విశ్వాసాన్ని పాడు చేసుకోమాక. మహాత్ములు తిట్టినా, వాళ్ళు మధురంగా మాట్లాడినా ఒక్కటే. చూడు, నేను ఏది కూడా గుడ్డిగా నమ్మేవాడిని కాదు. మీరంతా ఆయన్ని మహాత్ముడు అని మీరు అంటున్నారు, సర్వజ్ఞుడు అంటున్నారు, సమర్థుడు అంటున్నారు, మహాయోగి అంటున్నారు. అవన్నీ నాకు తెలియవు. నేను ప్రత్యక్షంగా ఒకటి అనుభవించాలి, నేను కళ్ళారా చూడాలి. అలా చూస్తే గాని నేను నమ్మనయ్యా. మరి నేను నమ్మాలంటే ఏం చేయాలి తెలిసినా? 2-3 రోజులుగా మేము ఎంతో దక్షిణ ఇచ్చాం. నేను, నా ఇంటి వాళ్ళు చాలా డబ్బు ఇచ్చాం దక్షిణగా బాబాకు. ఆ దక్షిణ అంతా కూడా మాకు తిరిగి ఇస్తే అప్పుడు నేను నమ్ముతా అన్నాడు ఈ యొక్క కనీత్కర్. చూశారా మానవ బుద్ధి? అంటే ఎందరెందరో ఎన్నెన్నో చెప్పినా నమ్మలేదు. ఇప్పుడు ఏమంటున్నాడు? బాబాకి టెస్టింగ్ పెడుతూ ఉన్నాడు. నేనిచ్చిన డబ్బంతా తిరిగిస్తే, నేనిచ్చిందే కాదు, మేము షిరిడిలో ఎంటర్ అయినప్పటి నుంచి ఈ క్షణం వరకు కూడా మేము ఎంత ఇచ్చామో అంతే మాకు తిరిగి ఇవ్వాలి, ఒక పైసా కూడా తగ్గకూడదు, అప్పుడు నేను నమ్ముతాను అన్నాడు ఈ యొక్క కనీత్కర్. మరి ఎందుకు ఈ విధంగా బిహేవ్ చేస్తున్నాడు ఈ కనీత్కర్ అని అంటే, ఇదిగో సిద్ధ గురువుల యొక్క చేష్టలను అపార్థం చేసుకోవడము. లోకములోన సిద్ధ గురువుల యొక్క చేష్టలు చాలామందికి అర్థం కావు. ఎందుకు అర్థం కావు అని అంటే, మానవులంతా కూడా ధర్మం మీద ఆధారపడి వాళ్ళు జీవిస్తూ ఉంటారు. సిద్ధ గురువులు పరమధర్మం మీద ఆధారపడి వారు చరిస్తూ ఉంటారు. ఇది నిగూఢమైనటువంటి రహస్యం. కాబట్టి ధర్మం ఉన్నది, పరమధర్మము ఉన్నది. నేను ఒక పోలీసునండి అని చెప్పేసి నువ్వు కేవలం ఆ బాధ్యతను నిర్వర్తిస్తే అది నీ జీవిత పరమార్థం కాదు. నేను ఒక వ్యక్తికి భార్యనండి అని చెప్పేసి నువ్వు సంసారంలోనే మునిగిపోతే అది నీ బాధ్యత కాదు, అది నీ పరమధర్మము కాదు. ప్రతి ఒక్క మానవుడికి కూడా, అందరికి కూడా సమానమైనటువంటి ఒక పరమధర్మం ఉన్నది, సాధించేటువంటి ఒక కర్తవ్యం ఉన్నది, ఒక లక్ష్యం ఉన్నది. దాన్ని ఏమంటారంటే పరమధర్మము అని అంటారు. ఈ పరమధర్మాన్ని ఆచరించేటువంటి సిద్ధ గురువుల చేష్టలు కానీ, మాటలు కానీ, చర్యలు కానీ, లీలలు కానీ, మహిమలు కానీ అవి మానవుడికి అర్థం కావు. ఎప్పుడైతే మానవుడికి అర్థం కావో ఏం జరుగుతుంది? అపార్థం జరుగుతుంది. అంతే. అర్థం కాలేదా అపార్థం చేసుకోవడం. కాబట్టి ఒక గురువు ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా మాట్లాడాలి అని మానవులు చెప్పేది కాదు. మానవ బుద్ధికి అందనటువంటి అగాధంగా వర్తిస్తూ ఉంటాడు సిద్ధయోగి. ఈ రకంగా కాశీబాయి భర్త బాబాను సంశయించడం,
పరీక్ష పెట్టడం, నేను తేల్చుకుంటాను అన్నటువంటి ఒక నిర్ధారణకు రావడం జరిగింది. సరే, నెక్స్ట్ డే ఇక బయలుదేరదాం అనుకున్నారు. వెంటనే కనీత్కర్ అన్నాడు, కాశీబాయ్ ఇక నీ భక్తి చాలు, ఇక నడు అని చెప్పేసి ఆమెను కూడా దబాయించాడు ఈ యొక్క కనీత్కర్. వెళ్ళే ముందర శ్యామ అన్నాడు, చూడు కనీత్కర్, నువ్వు బాబాను నమ్మావో లేదో అది వేరే విషయం. నీవు వెళ్ళేటప్పుడు నీకు ఇష్టం వచ్చినట్లు నీవు షిరిడి విడిచిపెట్టి వెళ్ళడానికి వీల్లేదు. కాబట్టి నేను చెబుతూ ఉన్నాను, నువ్వు నమ్మినా నమ్మకపోయినా బాబాను ఒకసారి దర్శించు, ఆయన బ్లెస్సింగ్స్ తీసుకో, బాబా యొక్క అనుమతి తీసుకో, అది నీకు మంచిది, నీ కుటుంబానికి మంచిది అన్నాడు శ్యామ. ఎప్పుడైతే శ్యామ ఈ విధంగా మాట్లాడాడో కొంచెం భయపడ్డాడు. ఎంత జడ్జి అయినా ఆయన కూడా సెంటిమెంట్స్ ఉంటాయి కదా, పిల్లలు ఉన్నారు, బంధువులు ఉన్నారు, భయపడ్డాడు. సరే, ఎందుకు వచ్చింది, వెళ్ళేదేదో ఆయన కలిసేసి వెళ్ళిపోదాం అని చెప్పేసి తన యొక్క బంట్రోతులను, తన సేవకులను అందరిని కూడా ముందు పంపించాడు. మీరు వెళ్ళి బాబాకు దర్శనం చేసుకోండి, ఆ తర్వాత నేను వస్తాను అన్నాడు. సరే, బంట్రోతులంతా వెళ్ళారు, దర్శనం చేసుకున్నారు, బాబావారు ఊది ఇచ్చారు, వాళ్ళంతా కిందికి వచ్చారు. ఈ లోపల కనిత్కర్ కూడా మెట్లెక్కాడు. బాబాకు నమస్కారం కూడా చేయలేదు, జస్ట్ ఇంకా ఊది బాబావారు ఇస్తే తీసుకొని వెళ్ళిపోదాము అన్న విధంగా వచ్చాడు. చూడండి, ఎప్పుడైతే తాను ఆ విధంగా వచ్చాడో బాబావారు కూడా సిద్ధంగా పెట్టుకున్నాడంట డబ్బుల్ని. బాబావారు వాస్తవంగా ఒక గోనపట్ట మీద కూర్చునేవారు. అతను ఆ విధంగా రాగానే ఆ గోనెపట్ట అలా తీసి ఆ డబ్బులు తీసి బాబావారు అన్నీ అతని చేతిలో పోసారట. ఇలా అన్నారట, ఇదిగో మీరు ఇంతవరకు నాకు సమర్పించిన దక్షిణ. బాబా ఆ దక్షిణతో అతని చేతిలో పెట్టేసి, ఇదిగో మీరు ఇంతవరకు నాకు సమర్పించిన దక్షిణ, లెక్క పెట్టుకో. మీరు వచ్చి 3 రోజులైంది, ఎవడెవడు ఎంతెంత ఇచ్చాడో లెక్క పెట్టుకొని నేను ఇచ్చింది కూడా కరెక్ట్గా ఉందో లేదో చూసుకో అన్నారంట బాబావారు. బిత్తరపోయినాడు ఈ యొక్క కనీత్కర్. ఎందుకంటే కనీత్కర్ పెట్టిన పరీక్ష ఏమిటి, నేను నా కుటుంబం వాళ్ళు ఎంత దక్షిణ సమర్పించామో అదంతా కూడా మాకు తిరిగి ఇవ్వాలి, అప్పుడు నేను నమ్ముతాను అన్నాడు. మరి బాబా ఏం చేశాడు, టోటల్ దక్షిణ అంతా కూడా ఈ కనీత్కర్ చేతిలో పెట్టాడట. అప్పుడు అందరూ కూడా ఆశ్చర్యపోయినారు, కనీత్కర్ కూడా ఆశ్చర్యపోయినాడు. ఇప్పుడు నిజమైనటువంటి విశ్వాసం బాబా మీద కలిగింది. ఓహో, నేను అనుకున్నట్లు బాబా పిచ్చివాడు కాదు, సిద్ధ మహాయోగి అని భావించాడు ఈ యొక్క కనీత్కర్. ఎప్పుడైతే ఈ విధంగా బాబా దక్షిణంతా కూడా సమర్పించాడో ఆ దక్షిణంతా కూడా పట్టుకొని మెట్లు కిందికి వచ్చాడు ఈ యొక్క కనీత్కర్. చూడండి, అప్పుడైనా సరే మరి బాబాకు తిరిగి ఇవ్వచ్చు కదా, బాబా నన్ను క్షమించండి, నేనేదో తెలియక మాట్లాడాను, నా అజ్ఞానాన్ని మన్నించండి అని పాదాల మీద పడి ఆ డబ్బును తిరిగి బాబాకు ఇవ్వచ్చు కదా, మళ్ళీ ఇవ్వలేదు. చూశారా, వీళ్ళనే కుసంస్కారులు అని అంటారు. మనిషికి చదువు ఉంటే సరిపోదు, సంస్కారం కూడా ఉండాలి, భక్తి కూడా ఉండాలి, బుద్ధి కూడా ఉండాలి. అంటే ఇక్కడ మనకు ఏమర్థమవుతుంది, చదువు ఉందే కానీ సరైనటువంటి బుద్ధి లేదు అనేది మనకు అర్థమవుతుంది. ఎప్పుడైతే ఆ డబ్బు తీసుకొని కిందికి ఆ విధంగా వచ్చాడో ఇక చావడి దగ్గర ఈమె కూడా తయారవుతూ ఉన్నది, కాశీబాయ్. వెళ్ళిపోవడానికి బాబాకు నమస్కారం చేసి అనుమతి తీసుకొని వెళ్ళిపోవాలని చెప్పేసి. సరే, వెళ్ళే ముందర తన పిల్లలకు ఒక్కొక్కరికి అర్ధాన, ఒకరికి ఆణ, ఇంకొకరికి బేడ ఇలా ఆమె ఇచ్చిందంట. వెంటనే పిల్లలు అన్నారు, అందరికి సమానంగా ఇవ్వకుండా నాకేమో అర్ధాన ఇచ్చావు, వాడికేమో ఆన ఇచ్చావు అని ఇలా గొడవ పడుతూ ఉంటే కాశీబాయి ఇలా అన్నదట, మనము 4 రోజులుగా డబ్బులు ఇవ్వడం లేదా, మీ దగ్గర ఏముంటే అది ఇవ్వండి అని సీరియస్గా అన్నదంట కాశీబాయి. చూడండి, ఈమె కూడా ఏమంటుంది, మనం 4 రోజులుగా బాబాకి ఎంతో ఇచ్చాం కదా, ఇప్పుడు మీ దగ్గర ఎంత ఉంటే అంత ఇవ్వండి అని చెప్పేసి ఈమె కూడా పైకి వచ్చింది. ఈ లోపల
కాశీబాయికి తెలిసిపోయింది ఏమని, 4 రోజులుగా తన భర్త, తన కుటుంబ సభ్యులు ఎంత దక్షిణ సమర్పించారో అదంతా కూడా బాబా రిటర్న్ చేశారు, భర్తకి ఇచ్చేశాడు అన్న విషయం తెలుసుకొని చాలా చింతకు గురైంది కాశీబాయి. తనెంతో సిగ్గుపడింది. ఎందుకు ఈ విధంగా చేశారు బాబావారు అని చెప్పేసి తాను పరుగున వెళ్ళింది బాబా దగ్గరికి. వెళ్ళి, బాబా, ఎందుకు మీరు ఈ విధంగా ప్రవర్తించారు బాబా? మా దక్షిణ అంతా తిరిగి ఇచ్చారేమిటి బాబా? ఈ డబ్బుతో దునికి కట్టెలు కొనండి బాబా అని మళ్ళీ ఈమె అడిగిందంట. చూడండి, ఇప్పుడు కాశీబాయి ఏమంటుంది, మా డబ్బంతా తిరిగి ఎందుకు బాబా మీరు ఇచ్చారు? దునిలో కట్టెలు వేయడానికి ఈ ధనాన్ని మీరు వినియోగించండి అని కాశీబాయి అన్నప్పుడు బాబా ఇలా అన్నారట, అయిష్టంగా ఇచ్చిన మీ డబ్బు మీరే ఉంచుకోండి, తుజావ్ అన్నారంట బాబావారు. చూశారా, అయిష్టంగా ఇచ్చినటువంటి డబ్బు నాకు వద్దు అన్నారు బాబావారు. అంటే ఇక్కడ మనం ఏమర్థం చేసుకోవాలా? ఇష్టము, అయిష్టము. మనం ఏదైనా ఒక పని ఇష్టంగా చేయాలంటే ఎప్పుడు చేస్తాం? మనకు ప్రేమ ఉన్నప్పుడు చేస్తాం. ప్రేమ లేనప్పుడు చేసేది అది ఇష్టంతో ఎవడు చేయడు కూడా. మరి బాబా అంటున్నారు, మీరంతా కూడా ఇష్టపడి నాకు ఇవ్వలేదు, మీరు అయిష్టంగా ఇచ్చారు, కాబట్టి ఆ డబ్బు నాకు వద్దు అని కఠినంగా శాసించారంట బాబావారు. మరి ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలి అని అంటే, సిద్ధ గురువులు వాళ్ళు ఒక ప్రిన్సిపల్ని వాళ్ళు మెయింటైన్ చేస్తారు. ఏమిటా ప్రిన్సిపల్ అని అంటే, నీవు చేసేటువంటి సేవ కానీ ఆరాధన కానీ ఏదైనా సరే అది ఎలా ఉండాలి అని అంటే అందులో ప్రేమ ఉండాలి. నువ్వు ఏం చేస్తున్నావు అన్నది కాదు. నువ్వు మార్నింగ్ లేచి అభిషేకం చేస్తున్నావా, పారాయణం చేస్తున్నావా, చేయడం లేదా? స్తోత్రం చేస్తున్నావా, చేయడం లేదా? ఇది కాదు ముఖ్యం. నువ్వు ప్రేమతో చేస్తున్నావా లేదా, ఇష్టంగా చేస్తున్నావా లేదా అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. మంచి మెసేజ్ ఆమెకి ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే బాబావారు ఈ విధంగా ప్రవర్తించారో కాశీబాయి ఆశ్చర్యపోయింది. ఎందుకు మా ఆయన ఈ విధంగా ప్రవర్తించాడు, ఎందుకు మాకు ఇలాంటి దుస్థితి కలిగింది అని బాధపడింది కాశీబాయి. మళ్ళీ రెండవసారి ఇలా అన్నారట, మీరంతా గత 4 రోజులుగా నాకు డబ్బులు ఇవ్వడం లేదా? ఇప్పుడు మీ దగ్గర ఏముంటే అది ఇవ్వండి. ఇక మీ ఆయన ఇచ్చిన డబ్బంతా కూడా నేను తిరిగి ఇచ్చేసాను, ఇక ఆ డబ్బు నాకు అవసరం లేదు. ఇప్పుడు మీ దగ్గర ఏముంటే అది నాకు ఇవ్వండి. గత 4 రోజులుగా మీరు నాకు డబ్బులు ఇవ్వడం లేదా అని మళ్ళీ బాబా అన్నారట. ఈ మాటలను ఎవరన్నారు? చావడి దగ్గర కాశీబాయి అన్నది. ఈ 2 సన్నివేశాలతో కాశీబాయి ఒక విషయం బాగా గ్రహించింది. ఏమని? బాబా అంటే సర్వజ్ఞుడు. కాబట్టి మా ఆయన తీసుకున్న డబ్బంతా కూడా తిరిగి ఇచ్చేస్తే నేను నమ్ముతాను అన్నాడు. బాబా ఏం చేశాడు? తిరిగి ఇచ్చేసాడు. నెంబర్ 1. ఇక రెండవది, మనం 4 రోజులుగా ఇస్తూ ఉన్నాము, మీ దగ్గర ఏముంటే అది ఇవ్వండి అన్న మాటను మళ్ళీ బాబా వారు చెప్పడం జరిగింది. దీనితో కాశీబాయి కన్ఫామ్ చేసుకుంది. ఏమని? సాయి అంటే సర్వజ్ఞుడు, సాక్షాత్తు భగవంతుడు అని డిసైడ్ చేసుకుంది. భర్త ఇచ్చినటువంటి ధనాన్ని తిరిగి పొందిందో మనం చూసాం. చూడండి, ఆధ్యాత్మిక జీవితంలో ఎలా ఉంటుందంటే, గురు సన్నిధిలో అమృతం ఉంటుంది, విషం కూడా ఉంటుంది. ఇది చాలామంది తెలియదు. ఒక గురు సన్నిధిలో నీవు ధ్యానం చేస్తున్నావు అన్నప్పుడు అది పీఠం కావచ్చు, ఆశ్రమం కావచ్చు, మఠము కావచ్చు, దేవాలయం కావచ్చు, అది ఏమైనా కావచ్చు. అక్కడ ఏముంటాయా అంటే 2 ఉంటాయి. అమృతం ఉంటుంది, విషం ఉంటుంది. ఒకడు అమృతాన్ని పట్టుకుంటాడు, మరొకడు విషాన్ని పట్టుకుంటాడు. ఒకరికి గురువు విషం ఇస్తాడు, ఆ విషయాన్ని కూడా శిష్యుడు అమృతంగా మార్చుకుంటాడు. ఒకరి గురువు అమృతాన్ని ఇస్తాడు, దాన్ని విషంగా తయారు చేసుకుంటారు చాలామంది. ఇక్కడ చూడండి, బాబావారు మీ ఆయన ఇచ్చిన డబ్బంతా కూడా నాకు అవసరం లేదు, జావ్ అన్నారు కోపంగా.
మరి కాశీబాయి ఏం చేసింది? చాలా తెలివిగా ఎంత డబ్బైతే బాబాకు దక్షిణగా సమర్పించడం జరిగిందో ఆ డబ్బంతా కూడా తీసుకుంది. ఓ సంచిలో అవన్నీ పెట్టింది. ఆ సంచి తీసుకెళ్ళి బాబా ప్రసాదించిన ధనం అని చెప్పేసి పూజా మందిరంలో పెట్టి పూజ చేసుకుంటుంది కాశీబాయి. చూశారా? అంటే గురువు యొక్క ఆగ్రహాన్ని కూడా ఆమె అనుగ్రహంగా మార్చుకుంది. గురువు ప్రసాదించినటువంటి విషయాన్ని కూడా తాను అమృతంగా తయారు చేసుకున్నది. అంటే సంస్కారము ఈ విధంగా ఉంటుంది. సరే, ఈ రకంగా వాళ్ళు ఆనందంగా వెళ్ళిపోయినారు. మరి ఏం జరిగింది అని అంటే, కనీత్కరు అడ్రస్ లేకుండా పోయాడు. కాశీబాయి బాబా యొక్క అపారమైనటువంటి అనుగ్రహాన్ని సాధించుకున్నది. ఇక్కడే మీరు బాగా అర్థం చేసుకోవాలా, మానవ జీవితం అంతా కూడా ఎలా ఉంటుంది అని అంటే, ఇది ఒక పోరాటం. ఎవడు ఎంతగా పోరాడతాడో వాడంతగా పోరాడాలి. ఎవడు ఎంత ధ్యానం చేస్తాడో అంత ధ్యానం చేయాలి. ఎవడు ఎంతగా ప్రేమిస్తాడో అంతగా ప్రేమించాలి. ఎవరు ఎంతగా సేవిస్తారో అంతగా సేవించాలి. యు షుడ్ నాట్ డిపెండ్ అపాన్ ద అదర్స్. నీ ఇతరుల మీద ఆధారపడకూడదు. నా కొడుకు ధ్యానం చేస్తే నేను కూడా ధ్యానం చేస్తాను, నా భర్త సేవ చేస్తే నేను కూడా సేవ చేస్తాను, నా భార్య ధ్యానం చేస్తే నేను కూడా ధ్యానం చేస్తాను అని ఎవరైనా అనుకున్నారా? వాళ్ళు అగాధంలో పడతారు. ఎవరి కథ వాడిదే. ఎందుకు తెలుసునా? ఎవడి సంస్కారం వాడిదే. ఎవడికి ఎంత ఆకలి ఉంటుందో వాడు అంత తింటాడు. ఒకడు పావు కేజీ తింటాడు, ఇంకోడు అర్ధ కేజీ తింటాడు. ఎవరి ఆకలి వాడిదే, ఎవరి క్వాంటిటీ వాడిది. ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఇక్కడ మనకి ఏం జరుగుతుందంటే, భర్త ఎవరు? చాలా తెలివైనటువంటి వాడు, బాగా చదువుకున్నటువంటి వాడు, ఎన్నో గౌరవం ఉన్నటువంటి వాడు ఏమయ్యాడు? మామిడి పూతలాగా రాలిపోయాడు. బాబా అంటే ఏమిటో తెలుసుకున్నాడు, మరి మళ్ళీ పట్టుకోగలిగాడా? చూశారా? మామిడి పూతలాగా రాలిపోయాడు. మరి ఎవరు పట్టుకున్నారు? కాశీబాయి గట్టిగా పట్టుకుంది. బాబా యొక్క దివ్య ప్రేమలో తాను మునిగిపోయింది. బాబా యొక్క అపార అనుగ్రహాన్ని తాను సొంతం చేసుకున్నది. తాను ఎంతగా బాబాను స్పందింపజేసింది అని అంటే, ఎన్నో అద్భుతమైనటువంటి మహిమలు చేశారు బాబావారు ఈమె జీవితంలోనూ. కొన్ని మీకు చెబుతాను. చూడండి, ఒకసారి కాశీబాయి కుమారుడికి కుమార్తెకు ఇద్దరు కూడా అమ్మవారు వచ్చిందంట. అమ్మవారు రావడం వలన జ్వరం బాగా వచ్చింది. శరీరం అంతా కూడా బాగా పొక్కులు వచ్చాయి. అంతేకాదు, కుమారుడికి చాలా సీరియస్ అయింది. కుమారుడికి ఆ విధంగా వచ్చేసి తాను బాధపడుతూ ఉన్నదో ఇక్కడ బాబావారు ఈ విధంగా అంటూ ఉన్నారట, బండి తీసుకొని రండి, నేను యావలా వెళ్ళాలి, ఆ తల్లి నన్ను పిలుస్తున్నది. చూశారా? కుమారుడికి జ్వరం వచ్చింది, సీరియస్గా ఉన్నది, డాక్టర్స్ హోప్లెస్ అన్నారు. ఈమె బాబాను గట్టిగా ఆరాధిస్తూ ఉన్నది. మరి బాబా ఏం చేస్తూ ఉన్నాడు? చూశారా? ఇక్కడ స్పందిస్తూ ఉన్నాడు. ఏ విధంగా స్పందిస్తూ ఉన్నాడు అనేది మనకి ఇక్కడ అర్థమవుతూ ఉన్నది. ఆ బండిని తీసుకొని రండి, నేను యావలాకు వెళ్తాను, ఆ తల్లి నన్ను పిలుస్తున్నది అని బాబావారు చెప్పడం జరిగిందంట. అంటే ఆధ్యాత్మిక జీవితంలోన గురువు ఎలాంటి వాడే ఉండాలి అంటే సిద్ధుడై ఉండాలి. సిద్ధుడంటే ఏమిటి? తాను సర్వజ్ఞుడై ఉండాలి. నువ్వు ప్రార్థన చేసినా, నువ్వు బాలతో విమర్శించినా, నువ్వు బాలతో మాట్లాడినా నీ మాటలను ఆయన వినగలిగేటువంటి శక్తి ఆయనకు ఉండాలి. ఇక్కడ ఏం జరిగింది? కాశీబాయి యొక్క ప్రార్థనను విన్నారు బాబావారు. ఏ క్షణమైతే బాబావారు షిరిడిలో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడో చాలామందికి ఏం అర్థం కాలే. యావలా ఏంటి, బండి ఏమిటి అని చాలామంది అనుకున్నారే కానీ ఇవన్నీ ఎవడికి అర్థమవుతాయి? ఏ క్షణమైతే బాబావారు షిరిడి మసీదులో కూర్చొని ఈ మాటలు మాట్లాడాడో
క్షణాలలో కుమారుడి యొక్క జ్వరం మటుమాయమైందంట. అమ్మవారు కూడా పూర్తిగా తగ్గిపోయిందట. అంటే గురువు పట్ల మనం ఎలాంటి ప్రేమను పెంచుకోవాలా? ఇట్లాంటి ప్రేమను పెంచుకోవాలా. అప్పుడు బాబా స్పందిస్తాడు. కాశీబాయిలాగా నిన్ను కూడా అనుగ్రహిస్తాడు. ఇంక ఎప్పుడైతే కుమారుడు యొక్క రోగాన్ని బాబా వారి క్షణాల్లో తొలగించాడో ఇంకా ప్రేమలో మునిగిపోయింది కాశీబాయి. నేను మీద చెప్పాను, ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ మహిమలు జరుగుతాయి అన్నాను. ఎప్పుడైతే ఈ విధంగా కాశీబాయి తపిస్తూ ఉన్నదో చూడండి, కాశీబాయి ఎప్పుడు కూడా బాబా వారిని, బాబా మీరు ఒక్కసారి మా ఇంటికి రండి అని ఆహ్వానించేదట. మరి బాబా యొక్క సంగతి వేరు. బాబా ఏనాడు కూడా ఎవరింటికి వెళ్ళేవాడు కాదైనా. కానీ కాశీబాయి యొక్క కోరికను బాబావారు తీర్చడం జరిగింది. చూడండి, ఒకరోజు ఒక ఫకీర్ కాశీబాయి ఇంటికి వెళ్ళాడు. కాశీబాయి ఇంట్లో ఉన్నది, భర్త కూడా ఇంట్లో ఉన్నాడు. బయట ఒక బంట్రోతు కాపలగా ఉన్నాడు. వీళ్ళ సిస్టమ్ ఏ విధంగా ఉండేదంటే, ఎవరైనా సాధు సంతువులు వచ్చినా, ఎవరైనా పేదవాళ్ళు కానీ భిక్షగాండ్లు కానీ వచ్చినప్పుడు ఒక డబ్బా పెట్టుకునేవారంట. ఆ డబ్బాలో ధాన్యం నింపేవారు, అంటే గింజలు వేసేవారు. బియ్యం ఉంటే బియ్యము, జొన్నలు, రకరకాల అవి ఉంచుకునేవారు. ఎవరు వచ్చినా కూడా ఈ బంట్రోతు కొంత ధాన్యం తీసి వాళ్ళకి ఇచ్చేవాడు. ఇది వాళ్ళ యొక్క సిస్టమ్. సరే, ఒకరోజు ఒక ఫకీరు కాశీబాయి ఇంటికి వచ్చాడట. భిక్షదే అన్నాడు ఫకీరు. బంట్రోతు అన్నాడు, డబ్బా ఖాళీగా ఉంది, మీలాంటి వాళ్ళకి భిక్ష వేసి 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 నా చేతులు నొప్పి పట్టినాయి, ఇదిగో ఆ డబ్బా కూడా ఖాళీ అయింది, మళ్ళీ రా అన్నాడు. కాసేపటికి మళ్ళీ వచ్చాడు ఫకీరు. బంట్రోతు అన్నాడు, ఇంకా ఈ డబ్బా నింపలేదయ్యా, మరి కాసేపటికి రా అన్నాడు. అప్పుడు ఆ ఫకీర్ అన్నాడట, నేను ఇంకా మళ్ళీ రాలేను కానీ నాకు భిక్ష వెయ్యి అన్నాడు. నీకు భిక్ష వేయడానికి ఉంటే కదా, అందులో ధాన్యము లేదు, నువ్వు మళ్ళీ రా అన్నాడు. అప్పుడు ఆ ఫకీర్ అన్నాడట, 4 గింజలైనా ఆ పెట్టెలో లేవా, ఆ 4 గింజలు వెయ్యి అన్నాడు. సరే, ఈ బంట్రోతు అనుకున్నాడు, ఈ 4 గింజలు ఏం చేస్తాడు, నమలుతాడా బటనలాగా అని చెప్పేసి ఆ 4 గింజలు తీయాలని చెయ్యి పెట్టాడంట. అందులో ఎన్ని ఉన్నాయి, 2 గింజలు ఉన్నాయి. ఆ 2 గింజల్ని తీసుకొని ఆ ఫకీర్కి ఇచ్చాడట. అప్పుడు బాబా అన్నారట, చేతిలోకి తీసుకోకుండా తన యొక్క ఆ సంచిలో వేయమన్నాడట. సరే, ఆ బంట్రోతు ఆ 2 గింజలు సంచిలో వేశాడు. వేసిన తర్వాత బాబావారు ఇక్కడ మారువేషంలో ఉన్నారు. ఇక్కడ బాబా రూపంలో లేడైనా, వేరే రూపంలో ఉన్నాడు. ఆ ఫకీరు ఆ సంచిని అలా క్లోజ్ చేశాడట. బంట్రోతులు నిలబడుకొని చూస్తూ ఉన్నాడు. కాసేపటికి ఈ ఫకీర్ అన్నాడట, ఇప్పుడు సంచి నిండా భిక్ష ముట్టింది చూడు అని చెప్పేసి అలా తీసే లోపల ఆ సంచి నిండా గింజలు ఉన్నాయట. ఆశ్చర్యపోయినట్టంట ఈ యొక్క బంట్రోతు. వెళ్ళి కాశీబాయికి చెప్పాడు. కాశీబాయికి తెలుసు ఇలాంటి మహిమలు బాబా చేస్తారని చెప్పేసి. కానీ మరి ఇది నిజమా కాదా, అసలు వచ్చింది బాబాయేనా కాదా అన్నటువంటి సంశయం కలిగింది కాశీబాయికి. నేనే స్వయంగా వెళ్ళి ఈ విషయం తెలుసుకుంటానని చెప్పేసి తాను షిరిడీకి రావడం జరిగింది. చూడండి, ఇంకా కాశీబాయి, బాబా మీరు మా ఇంటికి వచ్చి ఈ మహిమ చేశారా అని అడగక ముందే బాబా ఇలా అన్నారట, ఆయి నేను మీ ఇంటికి వచ్చి వెళ్ళాను కదా, ఎందుకు నీకు సంశయము అన్నారంట బాబావారు. అంటే షిరిడిలోనే ఉన్నాడు, మారు వేషములో వెళ్ళాడు, 2 గింజలు సంచిలో వేయించుకొని ఆ జోల నిండా జొన్నల్ని సృష్టించాడు, ఆనందాన్ని కలిగించారు బాబావారు. ఈ విధంగా ఎప్పుడైతే మహిమలు తాను చవి చూసిందో మరి ఏం చేస్తారు, అవి బంధువులతో చెప్తారు. బంధువులు ఏం చేస్తారు, ఎగతాళి చేస్తారు. ఆ తర్వాత తన్నులు తింటారు.
ఎప్పుడైతే ఈ మహిమ జరిగిందో కాశీబాయి ఎంతో ఆనందంగా ఒక బంధువుతో చెప్పింది. ఆయన రాంభావ్ తిలక్ అంటారు ఆయన. ఈ రాంభావ్ తిలక్ ఎవరు అని అంటే దివ్యజ్ఞాన సమాజంలోని ఒక సభ్యుడు. ఈ దివ్యజ్ఞాన సమాజంలో ఎన్నెన్నో రకరకాల సాంప్రదాయాలు, రకరకాల టీచింగ్స్ అక్కడ ఉంటాయి. అందులో ఒక పుస్తకము బయటకు వచ్చింది, కొత్త పుస్తకం, మాస్టర్స్ అనేటువంటి పుస్తకము బయటకు వచ్చింది. ఆ పుస్తకం తాను చదువుతూ ఉన్నాడు. కాశీబాయి ఈ జొన్నల మహిమని చెబుతూ ఉన్నది. ఈ లోపల ఈ తిలక్ ఒళ్ళు మండింది. ఏమిటి కాశీబాయి నీ పిచ్చి కాకపోతే, ఆ బండ్రోతు 2 జొన్నలు వేయడం ఏమిటి, ఆ జోల నిండా జొన్నలు రావడం ఏమిటి, ఇదంతా కూడా గారడి. నువ్వు ఎందుకు నమ్ముతావు ఇలాంటి విషయాలు? ఇదిగో ఈ పుస్తకం చదువు అన్నాడు. ఆమె అన్నది, ఆ పుస్తకం చదవడానికి నాకు మరాఠీ కాదు, ఇంగ్లీష్ కూడా రాదు అన్నది ఆమె. చూడండి, అప్పుడు ఈ తిలక్ అన్నాడు, నీకే కాదు ఇంగ్లీష్ రావడం, నీకు ఇంగ్లీష్ రాదు, నీ గురువు కూడా రాదు అన్నాడు. ఒకవేళ నీ గురువు కనుక ఇంగ్లీష్ వస్తే నేను అప్పుడు నమ్ముతాను. ఎందుకంటే నేను విన్నాను, బాబా వారు చిన్న వయసులోనే షిరిడీకి రావడం జరిగిందని నేను విన్నాను. బాబా వారు మరాఠీలో, హిందీలో మాట్లాడతారే కానీ ఆయనకు ఇంగ్లీష్ రాదు, సంస్కృతం కూడా రాదు. కాబట్టి బాబా గనక ఇంగ్లీష్ మాట్లాడితే అప్పుడు నేను నమ్ముతాను అతడు మహానుభావుడని, సిద్ధపురుషుడని అన్నాడు ఈ యొక్క రాంభావ్ తిలక్. సరే, వెంటనే కాశీబాయి అన్నది, సరే మనం వీలు చూసుకొని ఒకసారి షిరిడీకి వెళ్దాము అన్నది. అలాగే వెళ్దాము అన్నాడు. ఒకరోజు అందరు కలిసి షిరిడీకి వెళ్ళారు. ఆ వెళ్ళేటప్పుడు కూడా ఇతని చేతిలో ఆ పుస్తకం పట్టుకున్నాడు, మాస్టర్స్ అని. సరే, అందరూ వెళ్ళారు, బాబాకు నమస్కారం చేశారు, ద్వారకామాయిలో కూర్చున్నారు. అప్పుడు చూడండి, బాబా వారు వాస్తవంగా బాబా హిందీ, మరాఠీ మాట్లాడేవారట. తెలుగు మాట్లాడిన సన్నివేశాలు మనకు చాలా తక్కువగా ఉంటాయి. ఇంగ్లీష్ మాట్లాడిన సన్నివేశాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. బాబావారు ఎక్కువగా హిందీ, అరబ్బీ, మరాఠీ ఈ 3 భాషలు బాగా మాట్లాడేవాడట. ఇంగ్లీష్ మాట్లాడడం కానీ, తెలుగు మాట్లాడడం కానీ, డిఫరెంట్ లాంగ్వేజెస్ మాట్లాడడం కానీ ఎవరు వినలే. ఎప్పుడైతే వాళ్ళందరూ కూడా అక్కడ కూర్చొని ఉన్నారో బాబా అన్నారట, ఆ పుస్తకంలోన ఒక నెంబర్ చెప్పి అది ఓపెన్ చేయన్నాడట బాబావారు. సరే, ఆ రాంభావ్ అది ఓపెన్ చేశాడు. అది చదువు, నాకు వినిపించు అన్నాడు బాబావారు. ఇతను అనుకున్నాడు, నేను చదివి వినిపిస్తా, నీకు అర్థం కావాలి కదా, నాకే అర్థం కాలే, నీకేం అర్థమవుతుంది బాబా? చూడండి. సరే, ఏం చేశాడు, అతను చదువుతూ ఉన్నాడు. మనసులో ఏమనుకుంటున్నాడు, నేను చదువుతున్నానే కానీ నీకు అర్థమవుతుందా అని మనసులో అనుకుంటున్నాడు. అప్పుడు బాబా అన్నారంట, స్టాప్ దట్ రీడింగ్, వాట్ యు అండర్స్టాండ్ ఫ్రమ్ దట్ అన్నారంట. ఇక్కడి నుంచి స్టార్ట్ చేశాడు. ఇంగ్లీష్లోన 5 నిమిషాలు ఆపకుండా మాట్లాడారంట బాబా వారు. ఆ వచ్చిన వాడు ఓయమ్మ అనుకున్నాడు. ఎందుకంటే నాన్ స్టాప్ ఇంగ్లీష్ మాట్లాడారంట బాబా వారు. మరి బాబా అంటే ఎవరు? ఆయన సర్వజ్ఞుడు. కప్ప బెకబెక అంటే కూడా దాని భాషని చెప్తారు బాబా. నీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అని చెప్పలేడా? ఎప్పుడైతే బాబా వారు ఇంగ్లీష్ మాట్లాడాడో బిత్తరపోయినాడు ఈ యొక్క రాంభావ్ తిలక్. అప్పుడు బాబా పాదల మీద పడి, నన్ను క్షమించు బాబా అని అనడం జరిగిందంట. సరే, వీళ్ళంతా ఇంటికి వెళ్ళిపోయారు, ఆనందంగా ఒక బాబా సేవలో ఉన్నారు. ఈ విధంగా ఎన్నో మహిమలు జరుగుతూ ఉన్నాయి. ఒకసారి ఒక ఫంక్షన్లోన కాశీబాయి భర్త జడ్జి కాబట్టి పెద్ద పెద్ద వాళ్ళతో సంబంధాలు ఉండేవి. ఒకరోజు యావల యొక్క మమల్తాదార్, అంటే మన సైడు తహసీల్దార్ అంటారు, వాళ్ళ సైడు మమల్తాదార్ అంటారు, 2 ఒకటి. సరే, ఏం జరిగింది, మాటలోన బాబా ప్రస్తావన వచ్చింది. ప్రస్తావన వచ్చినప్పుడు ఈ మమల్తాదారు
కొంచెం ఎగతాళిగా మాట్లాడాడు. ఏమిటి బాబా అంట చాలా మహిమలు చేస్తాడట, మీ శ్రీమతి పరమ భక్తురాలట, ఏమిటి ఈ రోజుల్లో కూడా ఇదంతా కూడా ట్రాష్ అన్నాడు ఈ యొక్క మమల్తాదార్. ఎందుకంటే ఈ మమల్తాదార్ ఒక నాస్తికుడు. దేవుడు అనేవాడు లేడు, సిద్ధులు అనేవి లేవు, ఇదంతా కూడా పని లేనటువంటి సన్యాసులు సృష్టించినటువంటివి అని అతని యొక్క ఒపీనియన్, అభిప్రాయం. సరే, ఏం జరిగింది? ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు కాశీబాయి వినింది. అప్పుడు కాశీబాయి అన్నది, నువ్వు ఈ విధంగా ఎందుకు నోరు వాడేసుకుంటావు? నువ్వు ఒక్కసారి ద్వారకామాయికి రా, నా బాబా దగ్గర కూర్చో, నీకు తెలుస్తుంది ఆయన సంగతి ఏమిటో, అప్పుడు మాట్లాడు అన్నది ఆమె. దాన్ని మమల్తాదారు ఛాలెంజ్గా తీసుకున్నాడు. అయితే నేను వస్తాను అన్నాడు. ఎప్పుడు వెళ్దాము అని ప్లాన్ చేసుకున్నారు. సరే, అందరూ కలిసి ప్లాన్ చేసుకుని షిరిడీకి వెళ్ళారు. వెళ్ళేటప్పుడు ఈ యొక్క మమల్తాదారు యొక్క భార్య మంచి పరమభక్తురాలు. ఆమె అన్నది, ఏమండి మీకు ఏదో పుణ్యకాలం వచ్చింది, అందుకే షిరిడీకి పోతూ ఉన్నారు, నేను కూడా వస్తాను మీతో పాటు. వెళ్ళేటప్పుడు అలా ఖాళీ చేతులతో వెళ్ళకూడదు, కాబట్టి ఒక కొబ్బరికాయ తీసుకొని వెళ్ళండి అని చెప్పేసి ఒక కొబ్బరికాయ ఇచ్చింది. ఒక కొబ్బరికాయతో పాటు కొన్ని కలకండ ముక్కలు కూడా ఆ శ్రీమతి అతనికి ఇవ్వడం జరిగింది. సరే, మమల్తాదారు, కాశీబాయి, ఇంకా చాలామంది పరివారం అందరూ బాబా దగ్గరికి వెళ్ళారు. మమల్తాదారు ఏమన్నాడు, నేను ఇవన్నీ కూడా ఏవి నమ్మను, నేను కళ్ళారా చూస్తే కానీ ఏది విశ్వసించను, నేను ఏదైనా బాబా మహిమను చూడాలి, అప్పుడు నేను నమ్ముతాను అన్నాడు ఈ మమల్తాదారు. సరే, అందరూ వెళ్ళారు, కూర్చున్నారు. ఒక భక్తుడు కర్పూర హారతి ఇస్తున్నారు బాబా వారికి. బాబా అలా నిశ్చలంగా కూర్చొని అలా ఉన్నారట. ఆ పక్కనే ఈ మమల్తాదారు కూడా కూర్చొని ఉన్నాడు. ఆ పక్కనే కాశీబాయి, మిగతా వాళ్ళంతా కూర్చొని ఉన్నారు. అతను హారతి ఇచ్చిన తర్వాత మమల్తాదారు ఎంతో ప్రేమ ఉన్నట్లు నటిస్తూ ఒక కొబ్బరికాయని, ఆ కలకండ ముక్కల్ని బాబా చేతుల్లో పెట్టాడు. బాబా చేతుల్లో పెట్టగానే కర్పూరం ఏ విధంగా అయితే అలా అంటించినప్పుడు ఏమవుతుంది, అది వెలుగుతుంది దగదగ దగదగదగమని క్షణాల్లో. కలకండ ముక్కలు బాబా చేతిలో పెట్టాడు. ఏం జరిగిందంటే ఆ కలకండ ముక్కలు కూడా వెలుగుతూ ఉన్నాయట. మమల్తాదారు ఆశ్చర్యపోయినాడు, ఏమిటిది, కలకండ ముక్కలు కర్పూరంలాగా వెలగడం ఏమిటి? బాబా అగ్గిపుల్లగేయలేదు, నేను కళ్ళారా చూస్తూ ఉన్నాను, అలా చేతుల్లో పెట్టాను, అలా కలకండ ముక్కలు ఆ విధంగా వెలగడం ఏమిటి అని ఆశ్చర్యపోయినాడు మమల్తాదారు. మరి అప్పుడే నమ్మాడా? మళ్ళీ ఇంటికి వెళ్ళి ఏమనుకున్నాడంటే, అసలు ఆ యొక్క కలకండ ముక్కల్లోన ఏమైనా కర్పూరం మిక్స్ అయి ఉందా అని మళ్ళీ డౌట్ వచ్చింది. చూడండి, అంటే సంస్కారం లేని వాడికి అన్ని సంశయాలే. ఏం చేశాడు అంటే, ఈ కలకండ ముక్కలో ఏదో ఉంది అని చెప్పేసి తాను కూడా అలా పెట్టుకున్నాడు. అగ్గిపెట్ట తీసుకొని అంటించాడు. ఏం కాలింది? చెయ్యి కాలింది. అంటే ఆ కలకండ ముక్క వెలగలే. అప్పుడు ఆశ్చర్యపోయినాడు మమల్తాదారు. ఎందుకంటే కలకండ ముక్కలు తెచ్చింది నేను. పోనీ కలకండ ముక్కలు ఏమైనా బాబావా అంటే బాబావి కాదు, అవి నా కలకండ ముక్కలే. మరి నేను కూడా అగ్గిపుల్లతో అంటించాను, అవి మండినాయా? మండలేదు. దీంతో బాబా యొక్క మంచి భక్తుడు అయినాడు. కాబట్టి ఈ రకంగా కాశీబాయి యొక్క జీవితంలోన ఎన్నో అద్భుతమైనటువంటి మహిమలు బాబావారు చేయడం జరిగింది. మరి బాబాకు ఏమిష్టము, ఎలాంటి పదార్థాలు బాబావారు తినేవారు అనే విషయాన్ని కాశీబాయి స్వయంగా చెప్పడం జరిగింది. చూడండి, కాశీబాయి ఇలా చెప్పడం జరిగింది. మామిడి పిందెల ఊరగాయ, మామిడి పండ్లు, ద్రాక్ష పండ్లు, రవ్వ కేసరి బాబాకు ఇష్టం. ఇవన్నీ కూడా కాశీబాయి స్వయంగా చూసింది కాబట్టి చెబుతూ ఉన్నది. అంటే బాబాకు మామిడి పండ్లు అంటే ఇష్టం అంట,
ద్రాక్ష పండ్లు అంటే ఇష్టమట, మామిడి పిందెల ఊరగాయ, రవ్వ కేసరి అంటే ఇష్టమట. బాబాకు మేము ఎప్పుడు షిరిడీకి వెళ్ళినా వీటిని సమర్పించేవారము అని కాశీబాయి చెప్పడం జరిగింది. సో ఈ రకంగా కాశీబాయి యొక్క జీవితంలో మనం ఏమర్థం చేసుకోవాలి? దైవానుగ్రహం వలన, పుణ్యం వలన సిద్ధగురువు అందరికీ లభిస్తాడు. అంటే ఎవరికి దైవానుగ్రహం ఉన్నదో, ఎవరికి పుణ్యం ఉన్నదో, ఎవరికి రుణానుబంధం ఉన్నదో, ఈ మూడిట్లో ఒక్కటున్నా సిద్ధగురువు యొక్క సన్నిధి వాడు అనుభవిస్తాడు. కానీ సిద్ధగురువును అందరూ పట్టుకోలేరు. ఎవరికి ప్రాప్తం ఉన్నదో వాళ్ళే పట్టుకుంటారు. ఎవరికి సంస్కారం ఉన్నదో వాళ్ళే అనుగ్రహాన్ని సొంతం చేసుకుంటారు అనే విషయాలు మనం అర్థం చేసుకున్నాం. మరి బాబా అన్ని మహిమలు చేసిన కనీత్కరు పట్టుకోగలిగాడా? భక్తితో ఆరాధించగలిగాడా? చరిత్రకు ఎక్కగలిగాడా? కనీసం కొన్ని మహిమలైనా మనకు అందించగలిగాడా? ఒక్క అనుభవం మనకు అందించలేదు. కానీ కాశీబాయి ఎన్నో అనుభవాలను మనకు అందించింది. కారణం ఏమిటో తెలిసిన? నిజంగామైనటువంటి ప్రేమతో బాబాను ఆమె ఆరాధించింది. సిద్ధగురువును అర్థం చేసుకోవడము, ఆయన్ని ఆరాధించడము చిన్న విషయాలు కాదు అనే విషయం కూడా మనం అర్థం చేసుకున్నాం. సాయి అంటే ఒకరికి సొంతమైన వాడు కాదు, సాయి అందరి వాడు. ఎప్పుడు నువ్వు ప్రేమను పెంచుకుంటావో, ప్రేమను దృఢం చేసుకుంటావో, 100% లవ్ను నువ్వు సాయి పట్ల పెంచుకుంటావో, నీవు కూడా అనుగ్రహించబడతావు, కాశీబాయిలాగా శాశ్వత కీర్తిని పొందుతావు అనే విషయాలు మనకు అర్థమైనవి. కాబట్టి ఆత్మస్వరూపులారా, కాశీబాయి జీవితాన్ని మనం ఎందుకు వినాలి? ఆమె జీవితాన్ని మనం ఎందుకు శ్రవణం చేస్తున్నాము అని అంటే, ఆమె జీవితాన్ని శ్రవణం చేస్తే నీవు సాయి జీవితాన్ని శ్రవణం చేస్తావు. సాయి జీవితాన్ని శ్రవణం చేస్తే ఏమవుతుంది? నీకు సాయిని పట్టుకోగలుగుతావు. నువ్వు ముందు ప్రేమిస్తావో, ప్రేమించలేవో, సేవిస్తావో, సేవించలేవో వేరే విషయాలు. ముందు నువ్వు పట్టుకోవాలి. నువ్వు పట్టుకున్నప్పుడే నువ్వు ప్రేమించడమో, సేవించడమో అవి తర్వాత విషయాలు. కాబట్టి బాబా యొక్క అనుగ్రహం వలన కనీత్కర్ శ్రీమతి కాశీబాయి యొక్క జీవితం వల్ల మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే, మనం ఎంతగా ప్రేమను సాయి పట్ల పెంచుకుంటామో అంతగా సాయి కూడా మనల్ని అనుగ్రహిస్తాడు అనే విషయం మనం బాగా అర్థం చేసుకోవాలి. నువ్వు ఎంతగా సాయిని ప్రేమిస్తావో అంతగా నీ జీవితంలో కూడా మహిమలు జరుగుతాయి. అదే సాయి యొక్క ప్రేమకు నిదర్శనము అనే విషయం కూడా మనం అర్థం చేసుకోవాలి.